నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునేటప్పుడు అమ్మవారి కలశాన్ని ఏర్పాటు చేసుకుంటాం. చక్కగా చేసుకొని అమ్మవారికి అనేక రకాలైన పూలతోనూ ఆభరణాలతోనూ అమ్మవారిని చక్కగా అలంకరించుకుంటాం. అందులో భాగంగా మనం రూపును కూడా అమ్మవారికి పెడతాం. కానీ మనం ఎన్ని చేసినా కానీ ఖచ్చితంగా అమ్మవారి మెడలో మంగళసూత్రం వేయాలండి. ముత్తైదువైన ఆ తల్లికి తాంబూలము, గాజులు అన్నీ కూడా పెడతాం. అదేవిధంగా అమ్మవారికి మంగళసూత్రాన్ని కూడా వేయాలి. అది మంగళసూత్రాన్ని మనం బంగారంతో చేయించి వేసే పరిస్థితి మనకు లేనప్పుడు ప్రతి ఒక్కరికి వెసులుబాటు అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ అమ్మవారికి మెడలో వేసే మంగళసూత్రాన్ని ఏ రకంగా తయారు చేయాలి, అమ్మవారికి ఎలా వేయాలి, వేసే ముందు ఏం చేయాలి, ఇలాంటి విషయాలన్నిటితో కూడా ఈరోజు వీడియో ఉందండి. ఆ విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. అలా చేస్తేనే ఈ ఛానల్ నుంచి వచ్చే నోటిఫికేషన్ ఎక్కడ మిస్ కాకుండా మీ వరకు వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనండి, ఇక మనం విషయంలోకి వెళ్తాం. అమ్మవారికి ధరింపచేసే మంగళసూత్రాన్ని ఏ రకంగా చేయాలనేది చూద్దాము. ఇక్కడ మంగళసూత్రం తయారు చేయడానికని నూలు దారం కావాలి. బట్టలు కుట్టే దారం కాకుండా ఇలాంటి దారాన్ని తీసుకోవాలి. మీరు బట్టలు కుట్టే దారాన్ని మంగళసూత్రానికి ఉపయోగించకూడదండి. మంగళసూత్రం గుచ్చుకునే దారం కావాలని పూజా షాపులో అడిగితే కనుక వాళ్ళే ఇస్తారు. అలాంటి దారాన్ని మనం ఇక్కడ ఉపయోగించాలి. ముందుగా మనం ఒక చిన్న ప్లేట్ అనేది తీసుకొని కాస్త పసుపు వేసి కాస్త మంచినీరు వేసి చక్కగా పలుచగా చేసి తయారు చేసి ఉంచుకోవాలి. ఇక తీసుకున్న ఆ నూలు దారాన్ని ఒక 9 పోగులుగా మనం తీసుకోవాలి. మన మంగళసూత్రానికి కూడా అంతే కదండి, కూర్చుకునేటప్పుడు 9 పోగులు వేసుకుంటాం కదా, అలానే అమ్మవారికి మంగళసూత్ర విషయంలో కూడా అంతేనమాట, 9 పోగులు వేసుకోవాలి. ఇక పలుచగా తయారు చేసుకున్న ఈ పసుపులో ఈ దారాలన్నిటికీ కూడా చక్కగా దాంట్లో ముంచి అంటే కాస్త అద్ది పసుపునంతా కూడా కాస్త పట్టించాలి. వరలక్ష్మి వ్రతంలో అమ్మవారిని అలంకరించి చక్కగా తాంబూలం ఇచ్చి ఇంకా పండ్లు పలహారాలతోనూ ధూపదీప నైవేద్యాలతోనూ అమ్మవారిని అనేక స్తోత్రాలతో స్తుతించి ఎంతో సంతోషపరుస్తాం. అలానే అమ్మవారికి రకరకాల నగలతో కూడా అలంకరించి వేస్తాం కదా, అందులో భాగంగానే అమ్మవారికి ఖచ్చితంగా మంగళసూత్రాన్ని కూడా వేయాలి. ఇక మంగళసూత్రం తయారు చేయడానికని ఒక పసుపు కొమ్ము కావాలి. ఈ 9 పోగులకి పసుపును పట్టించేసాం. తర్వాత ఈ పసుపు తాడుతో ఈ పసుపు కొమ్ముకి 3 ముడులు వేయాలి. ఈ రకంగా వేసిన తర్వాత ఎంతో పవిత్రమైన మంగళసూత్రంగా అవుతుంది అది. తర్వాత ఈ మంగళసూత్రాన్ని ఒక ప్లేట్లో పెట్టి ఆ మంగళసూత్రానికి కాస్త కుంకుమ పెట్టి అక్షింతలు కాసిని పూలు తీసుకొని మన చేతిలోకి తీసుకొని ఆ పసుపు కొమ్మ మీద వేసి గౌరీ అమ్మవారిని ప్రార్థించాలి. తర్వాత ఆ పసుపు తాడికి మళ్ళీ ఒక 3 ముళ్ళు వేయాలి. ఈ రకంగా 3 ముళ్ళు వేసిన తర్వాత ముడి దగ్గర కుంకాన్ని అద్దాలి. ఇదండి మంగళసూత్రాన్ని ఈ రకంగా తయారు చేసుకోవాలి మనం అమ్మవారికి వేసేది. ఈ మంగళసూత్రాన్ని సిద్ధం చేసుకుని పసుపుతో అలంకరించి బొట్టు పెట్టి మనం తయారు చేసుకోవాలి. ఇక ఈ మంగళసూత్రాన్ని మనం వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారి మెడలో చక్కగా వేయాలి. వరలక్ష్మి వ్రతం రోజున బంగారంతో చేసిన మంగళసూత్రాన్ని వేసినా, ఒకవేళ వేయలేని వాళ్ళు ఆర్టిఫిషియల్ మంగళసూత్రం వేసినా కానీ అసలైన పసుపు కొమ్ము పసుపు తాడుతో వేసిన ఆ సూత్రమే చాలా శ్రేష్టమండి. నేను వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు నేను అమ్మవారికి వేసిన మంగళసూత్రాన్ని కనుక మీరు చూస్తే అర్థమవుతుంది. వరలక్ష్మి వ్రతం రోజున కలశం పెట్టి అమ్మవారిని స్థాపితం చేసి ఆవాహనం చేసి పూజ చేసుకుంటున్నాం కదండి. ఇంత ముత్తైదువైన అమ్మవారి మెడలో ఖచ్చితంగా మంగళసూత్రం ఉండాలి. వ్రతం రోజున మీరు కూడా అమ్మవారిని చక్కగా ఇంటికి పిలిచి ఈ మంగళసూత్రంతో పసుపు కుంకాలతోనూ నైవేద్యాలతోనూ అలంకారాలతోనూ సుగంధ పరితాలతోనూ అమ్మవారిని ఆనందింపచేసి ఆమె కృపా కటాక్షాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, రిప్లై ఇస్తాను. అలానే మీ మనసుకి ఎలా అనిపించిందని ఒక కామెంట్ కూడా ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.